శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. నమస్కారం. రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ 7వ తేదీ నుండి జూన్ నెల 13వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారం అధిక జ్యేష్ఠ బహుళ సప్తమి నుండి అధిక మాస జ్యేష్ఠ బహుళ త్రయోదశి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి మొదలైన అంశములను మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం కనుక చేసుకొని చూసుకున్నట్లయితే మేషంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, ద్వితీయంలో ఉన్నటువంటి రవి, తృతీయంలో ఉన్నటువంటి బుధ శుక్రులు, చతుర్థ గురువు, పంచమ కేతువు, 12వ స్థానంలో ఉన్నటువంటి శని, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు. అంటే ఏకాదశ రాహువు అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కొంతమేర అనుకూల ఫలితములను మేషరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. దాదాపుగా తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి లాభదాయకంగా పూర్తి కావచ్చు. రావలసిన సొమ్ము ఈ వారం చిట్ట చివర చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ వ్యాపార విస్తరణ చెయ్యాలి అనుకుంటే, వ్యాపారమును ఇంకా లాభసాటిగా మార్చుకోవాలి అనుకుంటే కొంతమేర బుధ గురువారాల యందు ప్రయత్నం అనేటువంటిది చేయవచ్చు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు జరిగేటప్పుడు ఏమాత్రము కూడా అజాగ్రత్తగా ఉండకండి. ఆన్లైన్ వ్యవహారముల యందు మోసములు జరగటానికి మేషరాశి వారికి అధికంగా కూడా అవకాశం అనేది ఉన్నది. విదేశీ సంబంధమైనటువంటి విద్య మొదలైనటువంటి విషయంలో తలపెట్టినటువంటి పనులన్నీ కూడా ఈ వారాంతంలో కూడా పూర్తి అయ్యే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారముల్లో కనుక మీకు తీర్పులు వచ్చేటువంటి అవకాశమే ఉంటే ఈ వారంలో కొంతమేర అనుకూలమైనటువంటి తీర్పులు వెలువడవచ్చు గ్రహ సంచారమును బట్టి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నములు ఆరంభం చేసుకోవచ్చు. ఏలినాటి శనిదోషం అనేటువంటిది కొంతమేర మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తరచూ శని సంబంధమైనటువంటి ధ్యాన శ్లోక పారాయణము రోజుకు 21 సార్లు, అలాగే విష్ణు సహస్రనామము ప్రతిరోజు చేయడంతో పాటు మంగళవారం నాడు కాలభైరవ అష్టకాన్ని పఠించి శివాభిషేకం చేయించుకోవడం వల్ల మేషరాశి వారికి ఈ వారం ఇంకా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలిగే ఆస్కారం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే, వృషభంలో సంచారం చేస్తున్నటువంటి రవి, ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, అలాగే దశమంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్రులు, తృతీయ గురువు అనుకూలమైనటువంటి ఫలితమును వృషభ రాశి వారికి ఇస్తూ ఉన్నాడు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఒత్తిడి అనేటువంటిది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి లభించే ఆస్కారం ఉంది. గతంలో మొదలుపెట్టినటువంటి పనులు ఈ వారంలో సంపూర్ణంగా పూర్తి అవుతాయి. నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెడితే మంచి ఫలితములతో పాటుగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులకు సంబంధమైనటువంటి పరిశోధన కూడా ఈ వారం మొదలుపెట్టే అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య దృష్టి దోషాదుల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వారాంతంలో ఒక శుభవార్త ఇంటిల్లిపాది కూడా వినవచ్చు. కుటుంబంతో ఈ వారం సంతోషంగా కాలం గడుపుతారు.
అధికారులతో స్నేహంగా ఉండటం వల్ల ఉద్యోగపరంగా అనుకూలత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనిశ్చితి అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఖర్చులు పెరుగుతాయి. వాహన సంబంధమైనటువంటి మరమ్మతుల వల్ల ఖర్చులు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారు గరికతో గణపతి పూజ చేయటము, గణేశ పంచరత్న స్తోత్రపారాయణం చేయటము, గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానా పెట్టడం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితములు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా మిథునంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక, ద్వితీయంలో గురువు, తృతీయంలో కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో కొంతమేర అనుకూలమైన ఫలితములు, దశమంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క దృష్టి వల్ల కూడా కొంతమేర విశేషమైనటువంటి ఫలితములు కూడా కలిగే ఆస్కారం ఉంది. పనులు దాదాపుగా ఏవైతే తలపెట్టి ఉన్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో దాదాపుగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే కొత్త పనులు ప్రారంభం చెయ్యకుండగా పాతవి ఏవైనా ఉంటే వాటిని ఈ వారం కంటిన్యూ చేయడం అనేటువంటిది మీకు చెప్పుకోతగినటువంటి అంశము. కొత్త పరిచయాలతో కొంతమేర అనుకూలత ఉండే ఆస్కారం కూడా ఉంది. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఈ వారాంతంలో కొంత ముందుకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. వివాహాది శుభకార్యములు అన్వేషణ చెయ్యదలుచుకుంటే కనుక అన్వేషణ చేయవచ్చు. కొత్త సంబంధములు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా విష్ణు పంజర స్తోత్రము శనివారం నాడు గోక్షేత్రంలో గోవులకు సేవ చేయటం వల్ల మంచి ఫలితములు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం కర్కాటకంలో గురువు యొక్క సంచారం, 12లో బుధ శుక్రుడు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి, దశమంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత అత్యుత్తమమైనటువంటి ఫలితములను కూడా కర్కాటక రాశి వారికి ఇస్తున్నాడు. ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. ఉద్యోగులు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా కూడా నిర్వర్తిస్తారు. కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అతి కష్టం మీద ఈ వారంలో పూర్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతి పనిలో కూడా శ్రేయోభిలాషులు, మిత్రులు మొదలైనటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు అందుతాయి. బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము అయితే ఆలస్యంగా చేతికి అందవచ్చు. కోర్టు వ్యవహారముల యందు కూడా కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల్లో ఏమాత్రము కూడా ఏమరుపాటు అనేటువంటిది తగదు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాలైతే సాధిస్తారు. కొత్త పరిచయాలతో పనులు అనేటువంటివి కూడా నెరవేరుతాయి. కొంత ఏకాదశంలో ఉన్నటువంటి రవి యొక్క అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితములు అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి విధానాలన్నీ కూడా కొంత పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు నూతన పదవి, యోగ్యత మొదలైనటువంటివి కూడా కలిగే ఆస్కారం ఉంది. విద్యార్థులకు కొంతమేర అనుకూల ఫలితాలైతే ఈ వారం ఉంటాయి. కర్కాటక రాశి వాళ్లకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి రామాష్టకము, రామస్తోత్రముతో పాటుగా ఆదిత్య హృదయము కూడా 3 సార్లు చేయటం, అలాగే గోధుమలతో పాయసం చేసి సూర్యనారాయణుడికి నివేదన చేయటం వంటి పనులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా సింహంలో ఉన్నటువంటి కేతువు, 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ బుధుడు, దశమ రవి, భాగ్య కుజుడు, అష్టమ శని.
అష్టమ శని యొక్క ప్రభావము ఎంత ఉన్నప్పటికీ కూడా కొంత 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది తక్కువ కావటం చేత ప్రతి పని కూడా సింహరాశి వారికి అతి శ్రమతో పూర్తి అవుతాయి. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోదగినటువంటి అంశం ఏమిటంటే తలపెట్టినటువంటి పనులన్నీ సకాలంలో దాదాపుగా పూర్తవుతాయి. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలనేటువంటివి కొంత కలిసి వస్తాయి. సంయమనంతో పనులు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా నూతన ఉద్యోగ అవకాశం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. కళాకారులకు సాహితీవేత్తలకు అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధిస్తారు. అలాగే వ్యాపార పరంగా విస్తరణ చేయదలుచుకుంటే గురు శుక్రవారాల్లో చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల యందు కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది సింహరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అవివాహిత స్త్రీ పురుషులకు తప్పకుండా వివాహం సిద్ధించేటువంటి అవకాశం కూడా ఉంది. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటము, శనైశ్చర స్తోత్రపారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా 12లో కేతువు, ఏకాదశ గురువు, దశమ బుధుడు, నవమ రవి, అష్టమ కుజుడు కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం చేత కన్యారాశి వారికి ఈ వారము అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. పెద్దల సహాయ సహకారములతో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు పథకాలు రచిస్తారు. కొత్త వస్తువులను ఈ బుధ గురువారాల్లో కొనుగోలు చేస్తారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో మాటామంతి వ్యవహారము, పాత జ్ఞాపకాలు మొదలైనటువంటివి కూడా పంచుకుంటారు. చాలా రోజుల క్రితం ఆగిపోయిన గృహ నిర్మాణం అనేటువంటిది ఈ వారం ఆరంభం అవుతుంది. కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు నిరుద్యోగులు జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే ఈ వారం కొంత ఉద్యోగం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఆదరణ చేత ట్రాన్స్ఫర్స్ మొదలైనటువంటివి కూడా అనుకూలంగానే ఉంటాయి. కళాకారులకు ఆదాయము మొదలైనవి సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత కట్టుదిట్టంగా ఉండడం అనేటువంటిది కూడా కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలకు దారి తీస్తుంది. కన్యారాశి వారు గణపతి అష్టోత్తరము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు కూడా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం తినిపించండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా తుల నుంచి కనుక చేసుకుంటే చతుర్థ చంద్రుడు, పంచమ రాహువు, షష్ఠ స్థానంలో శని, అలాగే సప్తమ కుజుడు, అష్టమ రవి, భాగ్యంలో కూడా బుధ శుక్రుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితములను. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. పదోన్నతి ప్రకారంగా ఉద్యోగంలో కూడా బదిలీలు కూడా ఉండే ఆస్కారం ఉంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. అనుకున్న పనులు దాదాపుగా ఈ వారంలో పూర్తి చేస్తారు. రావలసినటువంటి డబ్బైతే ఆలస్యంగా చేతికందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు కూడా లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. కోర్టు వ్యవహారముల యందు కొంతమేర అనుకూలమైనటువంటి తీర్పులు వెలువడవచ్చు. అలాగే వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. ఆస్తి తగాదాలు దాదాపుగా పరిష్కారం అవుతాయి. వారాంతంలో ఒక శుభవార్త అనేటువంటిది కూడా వినే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి తులారాశి స్త్రీలకు ఈ వారం పట్టిందల్లా బంగారం, ఆభరణాలు మొదలైనటువంటివి కూడా కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు, రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. తులారాశి వారు ఈ వారం శివ ఆరాధన, శివుడికి అభిషేకము, బిల్వదళములతో అర్చన, బిల్వాష్టక స్తోత్రపారాయణం ప్రతినిత్యం చేయడం వల్ల డబ్బుకు లోటు లేక చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చికం నుంచి తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ కుజుడు, సప్తమ రవి, అష్టమ బుధుడు, నవమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. కొంత భాగ్య గురువు కొంతమేర అనుకూలమైన ఫలితములను ఇస్తున్నాడు. పాత బాకీలు ఎక్కడికక్కడికి వసూలవుతాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా శ్రద్ధతో పూర్తి చేస్తారు. అందరి సహాయ సహకారముల వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములైతే పొందుతారు. కొన్ని విషయముల యందు సందేహాత్మకంగా ఉంటే ఆ సందేహములనేటువంటివి పెద్దల యొక్క మాటల ద్వారా చర్చించుకొని ముందుకు వెళ్ళవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయాణాలతో పనులు నెరవేరుతాయి. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది కూడా పెరుగుతుంది. వారాంతంలో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా చేస్తారు. సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. వారాంతంలో ఒక శుభవార్త వినటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారు శనైశ్చరుడికి సంబంధించిన స్తోత్రపారాయణములతో పాటుగా దుర్గాదేవి ఆరాధన, శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయటము, అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ కుజుడు, షష్ఠ రవి, సప్తమ బుధ శుక్రులు, అష్టమ గురువు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, వరుసగా ఉన్నటువంటి గ్రహముల యొక్క స్థితి కొంత ధనుస్సు రాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత పనిలో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా పై అధికారుల ఆదరణ లభించినప్పటికీ ఒత్తిడితో కూడా పనిచేయవలసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి చికాకులు పెరుగుతాయి. వ్యాపారం కొత్తగా మొదలుపెట్టినటువంటి వారు జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే కొంత ప్రశాంతత పెరుగుతుంది. పెద్దల విషయంలో మితిమీరి మాట్లాడటం అనేటువంటిది మీకు యోగదాయకం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఈ వారం పెరిగే ఆస్కారం ఉంది. స్నేహితులతో రాకపోకలు పెరుగుతాయి. మాట మంతి వ్యవహారము, చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం అనేటువంటిది కూడా జరుగుతుంది. భూముల విషయంలో తగాదాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే కోర్టు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా మీకు అనుకూలంగా వెలువడే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు ఇష్టదేవత ఆరాధనతో పాటుగా శనైశ్వరుడికి సంబంధించిన స్తోత్రపారాయణము ప్రతిరోజు చెయ్యటము, అలాగే నువ్వుల నూనెను శివాలయానికి దానం ఇవ్వడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవి, షష్ఠ బుధ శుక్రులు, సప్తమ గురువు, అష్టమ కేతువు. అష్టమ కేతువు యొక్క ప్రభావముతో పాటుగా కొంత బుధ గురువులు కూడా కొన్ని మంచి ఫలితములు మకర రాశి వారికి ఇస్తున్నారు. శనైశ్వరుడి యొక్క అనుగ్రహం చేత శుభకార్యములు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇంట బయట అన్ని విధములుగా ఒక మేర సంతృప్తి అనేటువంటిది కూడా ఉంటుంది. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు, కొత్త కొత్త వ్యవహారములు కూడా ఇంటిలో కనిపిస్తూ ఉంటాయి. ఆఫీసులో అందరి సహాయ సహకారములతో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. గౌరవ మర్యాదలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాలు పొందుతారు. విందు విహార యాత్రలకు కూడా వెళ్ళవచ్చు. కొత్త పరిచయాలతో బ్రహ్మాండమైనటువంటి పనులనేటువంటివి కూడా నెరవేరే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంట్లోకి కావలసినటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మకర రాశి స్త్రీలకు ఈ వారం అద్భుతమైనటువంటి అవకాశం కూడా తలుపు తట్టే ఆస్కారం ఉంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మకర రాశి వారు విష్ణు ఆరాధనతో పాటుగా బుధవారం నాడు గణపతి స్తోత్ర పారాయణము, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము గ్రహ సంచారం కనుక చూస్తే కుంభంలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, తృతీయ కుజుడు, చతుర్థ రవి, పంచమ బుధ శుక్రులు, షష్ఠ స్థానంలో గురువు యొక్క పరిపూర్ణమైన ఫలితములతో మంచి గ్రహ సంచారంతో నూతన ఉద్యోగం దొరుకుతుంది కుంభరాశి వారికి.
వ్యాపారం చేస్తున్న వారికి లాభసాటిగా ఉంటుంది. ఒక పక్కన బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనుభవజ్ఞుల యొక్క సహకారం అనేటువంటిది కూడా లభిస్తుంది. ఆదాయం మీద మనసు నిలుపుతారు. అలాగే ఈ వారాంతంలో కూడా ఒక ఆనందదాయకమైనటువంటి వార్త కూడా కుంభరాశి వారు వినేటువంటి ఆస్కారం ఉంది. అలాగే స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంతకాలం పడినటువంటి కష్టం అనేటువంటిది కూడా ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. రావాల్సినటువంటి డబ్బైతే సమకూరుతుంది. పారిశ్రామికవేత్తలకు అద్భుతంగా ఉంటుంది. ఈ వారాంతంలో కళాకారులు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. కుంభరాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శనైశ్చరుడు, వ్యయంలో రాహువు, ద్వితీయ కుజుడు, తృతీయ రవి, చతుర్థ బుధ శుక్రుడు, పంచమ గురువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఒక సమస్యను నేర్పుగా పరిష్కారం చేసుకుంటారు. ఇంతకాలం దేనికైతే కష్టం పడ్డారో ఆ కష్టం ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయకండి, ఉన్నవి కాపాడుకోండి. ఉద్యోగులకు నిర్దేశించిన బాధ్యతలు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు కొంత పెట్టుబడులు పెట్టడంలో కూడా ఆలోచనలు చేయవచ్చు. నిరుద్యోగుల యొక్క యత్నాల్లో కదలికలు వస్తాయి. అప్రయత్న ధనలాభం అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే మరిన్ని బాధ్యతలు పెంచుకోవడంతో పాటుగా విద్యార్థుల శ్రమ తప్పకుండా ఫలించి కొన్ని అవకాశాలు పెరుగుతాయి. కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని వేడుకలను వాయిదా వేస్తారు. అలాగే రావలసిన సొమ్ము అందే వారాంతంలో కూడా అవసరాలు కూడా తీరేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగులకు నూతన విధుల్లో కూడా లాభాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. పారిశ్రామికవేత్తలకు తగిన గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్త పడితే సరిపోతుంది. మీనరాశి వారు ఏలినాటి శని యొక్క దోషము, కొంత మిగిలిన గ్రహముల యొక్క అనుగ్రహం సంపాదించడానికి మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటము, అరటి పండ్లు గోవులకు తినిపించడము మొదలైనటువంటి పరిహారములు చేస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితములు మీకు దక్కుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ నెల 7వ తేదీ నుంచి జూన్ నెల 13వ తేదీ వరకు కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితములు. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.